నాలుగో స్టోరీ చిన్నదనుకో, ఒక అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉన్న ప్రధానంగా 3 స్టోరీసు, నాలుగో స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్. ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్ట్ మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా, ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డశనగ పంట ఇప్పుడు వేస్తారు. సో వేస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ నాలుగో సబ్జెక్ట్ మీద కూడా టచ్ చేస్తాను. సో మొట్టమొదటిగా మొదటి సబ్జెక్టు, ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ, ఇటువైపున వర్షన్. ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ, ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో. సో వాళ్ళ షాపుల ద్వారానే మద్యాన్ని కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపింపచేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా, ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతా ఉన్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు, ఈ కల్తీ మద్యాన్ని. ప్రభుత్వ
ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చూస్తా ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలా. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్లు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. ఇక్కడే సరే, మొలకల చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్లు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకి, వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు. ఆ ఫోటోలు ఒకసారి చూపించామా, మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి. ఇది తంబలపల్లి నియోజకవర్గంలో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా తంబలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు. నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా. చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజ గీజ కూడా చేసి కూడా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి. ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్. ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి, బాటిళ్ళు, స్టాంపులు,
దాన్ని ఏమంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం, దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ ప్యాక్ చేయడం, ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ఫిషర్ చూడు, బాటిళ్ళన్నీ కూడా మళ్ళీ బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్, ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో ఆడ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి. ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా. ఇది ఇబ్రహీంపట్నంలో, సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యాక్టరీ, ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు, దొరికిన మెటీరియలు, దొరికిన మిగతాటివన్నీ చూడండి. బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ అంట, ఇంకోటి ఏదో ఇంకా అతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో. తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గా అన్ని బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇది మంజీరాకు సంబంధించినవి. కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు, క్యాన్లల్లో ఉన్న స్పిరిట్. కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ సెటప్, ఇది వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వాళ్ళకు సంబంధించిన షాపులు, వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్. ఆ పేరు కూడా బాగా పెట్టారు. ఒక నాగేశ్వరరావు గారి పేరు పెడతారు, ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు. కానీ ఇది పరవాడలో, ఇది అనకాపల్లి జిల్లా పరవాడలో, అక్కడ ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ. చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు, మళ్ళీ ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రావద్దు. సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా, ఇదే మాదిరిగానే స్టిక్కర్లు, ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, మ్యానుఫ్యాక్చరింగు, అందులో ఒక చోట కూడా కాదు. ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నము, దానికన్నా ముందు తంబళ్ళపల్లె, దానికి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ. ఇక్కడ పరవాడలో చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు. కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటిళ్ళు, నకిలీ మద్యం మిషను, అంత మిషన్ కూడా కనపడుతూ ఉంది. బాటిళ్ళు, దానికి సంబంధించిన కాటన్లు, బాటిళ్ళు, అన్ని లేబుళ్ళు, మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు. ఇది పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో. ఇది ఏలూరులో, ఇది రేపల్లెలో, ఇది నెల్లూరులో,